వీటిలో మనం ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. 75% మంది అభిప్రాయాన్ని కేంద్రం పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. తెలుగు ప్రజల అభిప్రాయాలకు కేంద్రం ఏమాత్రం విలువనివ్వట్లేదని జగన్ చెప్పినట్టుగా మనకి ఈ సమయంలో మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి బంద్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు వెళ్లాలనుకున్నట్లయితే కలిసి ఉంటేనే ముందుకు వెళ్లాలనేటువంటి ఏకైక నినాదంతో సాగుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా రేపటి బంద్కు పిలుపునిచ్చినట్టుగా మనకి ఈ సందర్భంలో బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 75% మంది ప్రజలకు మనోభావాలకు ఏమాత్రం పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి మరింత పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రకాంత్ నాయుడు తెలుసుకుందాం. చంద్రకాంత్, చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? నాగరాజ్, కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరిట ఒక పత్రికా ప్రకటన విడుదలైంది. రేపు బంద్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. 75% మంది ప్రజలు 4 నెలలకు పైగా ఉద్యమం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఓట్లు సీట్లే ప్రాతిపదికన ప్రజల అభిప్రాయాలకు విలువివ్వకుండా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం రాష్ట్ర వినాశనం దిశగా వాళ్ళు వేసిన మరో ముందడుగని ఆయన పేర్కొనడం జరిగింది. ప్రజల అభిప్రాయాలను, ప్రజల మనోభావాలని గుర్తించని కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు ఈ నిర్ణయం వల్ల నష్టపోయే ప్రాంత ప్రజలంతా కూడా బంద్లో స్వచ్ఛందంగా పాల్గొనాలని ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, రైతులు కానీ, ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బంద్కు స్వచ్ఛందంగా సహకరించాలని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వీళ్ళంతా కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాగరాజ్, అయితే ఇమీడియట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి? నాగరాజ్, ఇమీడియట్ గా ఇప్పుడు పార్టీ పరంగా ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే పార్టీ మాత్రం దీన్ని ఇప్పుడే కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. రేపు బంద్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రేపు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్చించిన మీదట తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది రేపు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఆఖరి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పి పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు బంద్ని విజయవంతం చేసి మరోసారి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తెలుగు ప్రజలంతా కూడా ఎంతమంది వాళ్ళందరూ ఇచ్చేస్తున్నారు అన్నది గట్టిగా చెప్పేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేయబోతుంది. రేపు బంద్ని సక్సెస్ చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు కానీ అలాగే సమైక్యవాదులకు కానీ అందరికీ కూడా పిలుపునిచ్చారు. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ చంద్రకాంత్, అప్డేట్స్ అందించినందుకు.